వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగువాడిగా ఈరోజు నేను చాలా గర్వపడుతున్నా. నిజంగా అందరితోటి ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. తెలుగువాడి టీవీ పివి నరసింహారావు గారికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి భారతరత్న వరించడం అనేది నిజంగా ఆనందించదగినటువంటి విషయం. అయితే ఒక చిన్న బాధ, ఎందుకు లేట్ అయ్యింది? ఎప్పుడో రావాల్సింది ఎందుకు ఇప్పుడు మరణానంతరమే ఇప్పుడు ఇంత లేటుగా ఇచ్చారు? అంతకు ముందే ఇవ్వాల్సినటువంటి వ్యక్తిగత ఆయన కంటే తర్వాత వచ్చినటువంటి వాళ్ళకు కూడా భారతరత్న ఇచ్చారే, ఆయనకు అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు అన్నటువంటిది ఒకటి ఉంటుంది. అయితే ఎందుకో ఇది ఒక రకంగా రాజకీయంగా ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు. ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, బట్ చెప్పాలి కాబట్టి చెప్పడం తప్ప. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పివి నరసింహారావు గారికి భారతరత్న అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వలేకపోయారు. అది ఎందుకు ఏంటి అనేది ఒక రాజకీయ కారణంగా చూసి మేమే ఇచ్చాము అనేటువంటి క్రెడిట్ తీసుకోవడానికి చేశారా అని చెప్పి చాలా మంది అనే అవకాశం కూడా ఉంది. బట్ ఎనీవే, అది కూడా పక్కన పెట్టేద్దాం. అసలు ఎవరు ఈ పివి నరసింహారావు? ఎందుకు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చేమో ఖచ్చితంగా, కానీ ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ తరం వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఈ లగ్జరియస్ లైఫ్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఆయన పెట్టిన భిక్షే భారతదేశానికి. ఆయన అమలు చేసినటువంటి ఆర్థిక సంస్కరణల మూలమే ఇదంతా కూడా. ఈరోజు భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది ప్రపంచంలో. 5th లార్జెస్ట్ ఎకానమీ అనే దానికి సమూలగ్రం ఒక అర్థం చెప్పాలి అంటే, దాని వెనకాల ఉన్న ఒక బాహుబలి పివి నరసింహారావు గారని చెప్పక తప్పదు. మైనారిటీ గవర్నమెంట్ ని 5 సంవత్సరాల పాటు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమర్థవంతంగా నడిపి భారతదేశ ప్రధానిగా భారతదేశాన్ని కూడా ఒక గాడిన పెట్టినటువంటి మహాన్నత వ్యక్తి ఆయన. మహానుభావుడు. సరే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలకి, పివి నరసింహారావు గారి విషయంలో చేసిన తప్పిదాలకి మొత్తం మూల్యం అయితే చాలా గట్టిగా చెల్లించింది అని చెప్పుకోవచ్చు. వాళ్ళు రిగ్రెట్ అవుతారా అవ్వరా అనేది వేరే విషయం. ఆ విషయంలో కాంగ్రెస్ ని అసలు నేనైతే క్షమించను. ఆయన అంతిమ ఘడియల్లో చేసినటువంటి దానికి అట్లీస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుగు పాలకులు చేసినటువంటి తీరు మనం చూసాం. దానికి కూడా ఆయన మీద చెప్పులు విసిరినటువంటి పరిస్థితి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు చేశారు, ఏం చేయించారు, వీటన్నిటి మీద స్పెషల్ స్టోరీ ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు అందులో రాజకీయాలు కలపక్కర్లేదు. అసలు మన రత్నం ఏమిటి, మన భారత రత్న పివి నరసింహారావు గారు అంటే ఏమిటి అని చెప్పేటువంటి కొన్ని సంఘటనలు ఇక్కడ మనం ఉదహరించుకోవాలి. మొన్న మధ్యనే మనం 22వ తేదీన జనవరి బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకుని అయోధ్య రామ మందిరం ఇది అని చెప్పి చాలా అట్టహాసంగా చేసుకున్నాం పండుగ, రైట్? అయితే దానికి కారణం అంతా మోడీ గారిని భజన బాగా చేశారు. వెల్, హీ మే ఆల్సో డిజర్వ్ సంథింగ్, ఒప్పుకుంటాను. కానీ దానికి ఆద్యుడు ఎవరు అనే దానికి చాలా మందికి తెలియనటువంటి సమాధానం, బయట చెప్పనటువంటి విషయం ఏంటంటే, అయోధ్య రామ మందిర నిర్మాణం జరగాలి అని పట్టుదలతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి శ్రీమాన్ పివి నరసింహారావు గారు. ఇది చాలా మందికి తెలియదు. ఆ క్రెడిట్ అంతా మాదే 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 అని వేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, ఇది వాళ్ళకి. తర్వాత 17 భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలడు అని ఎవరికన్నా తెలుసా? ఈ తరం వాళ్ళకి అసలు తెలియదు. ఏంటి 17 భాషల్లో మాట్లాడతారా? 17 భాషల్లో ఆయన రాయగలరా, చదవగలరా? 1-2 లాంగ్వేజ్లు నేర్చుకోవడానికి, అసలు మాతృభాషలో మాట్లాడడానికి, మాతృభాషలో రాయడానికే ఇప్పుడున్నటువంటి తరానికి ఇబ్బంది అవుతున్నటువంటి తరుణంలో అటువంటి ఒక మనిషి ఉండేవాడా? నిజంగా 17 భాషల్లో ఆయన రాయగలిగేవాడా? 17 భాషల్లో ఆయన సాహిత్యం మీద ఇంత ఇది చేశారా? ఆశ్చర్యపోవడం తప్పితే ఏం చేయలేరు. అందుకే ఆయన భారతరత్న. తర్వాత 1998 పోఖ్రాన్లో ఏదైతే మనకి అణు పరీక్షలు నిర్వహించారో వాజ్పేయి గారి గవర్నమెంట్ లో, దాని క్రెడిట్ వాజ్పేయి గారికి చాలా మంది ఇచ్చారు. కానీ ఆ క్రెడిట్ చెందాల్సినటువంటిది పివి నరసింహారావు గారికి అని ఎంతమందికి తెలుసు? ఎందుకు అనంటే, వాజ్పేయి గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు చెప్తారు, పివి నరసింహారావు గారే వాజ్పేయి గారిని మోటివేట్ చేసి, ఖచ్చితంగా ఇది చేయాలి, మీరు సమర్థులు, చేయించండి. ఎందుకంటే 1996 మే 16వ తేదీన ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయే ముందు వరకు కూడా ఆయన ప్రభుత్వంలో మొత్తం అన్ని సిద్ధం చేసి అణు పరీక్షలకి భారతదేశం అంటే ఏంటో మిగతా దేశాలకు చూపించాలి. మన ఏదో బానిసలు అనుకుంటున్నారు, ఇప్పటికీ కూడా కాదు, మనం కూడా బలీయమైన శక్తిగా ఎదగాలి అన్నటువంటి ఒక పాయింట్ ని ఆయన లేవనెత్తి చాలా చేశారు.
అఫ్ కోర్స్ వాజ్పేయి గారు ఒక గురుతుల్యులుగా పివి గారిని భావించి ఆయన చెప్పింది చెప్పినట్టుగా అనుసరించి వెళ్ళారు. అది రాజనీతిజ్ఞుల యొక్క లక్షణం. వాళ్ళు అసలు లీడర్లు అంటే సో కాల్డ్ ఇప్పుడు చెప్పుకునేటువంటి లీడర్లు వస్తున్నారు, చాలా మంది చెప్పుకుంటున్నాం కదా. వాళ్ళందరూ పలకా బలపం పట్టుకొని పెద్ద బాలశిక్షతో పాటు పివి నరసింహారావు అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఆమూలాగ్రం చదువుకొని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా, ఐ మీన్ ఇట్. అందుకు ఆయన భారతరత్న, మొట్టమొదటి తెలుగు వ్యక్తి. ఇది ఇంకా ఆనందంగా ఉంది చెప్పుకోవడానికి. అంటే ఇప్పటి వరకు మరి భారతరత్నాలు లేరా? భారతదేశానికి తెలుగు వాళ్ళు ఎవరు సాయం చేయలేదా, ఎవరు సేవలు చేయలేదా అంటే ఇన్నాళ్ళు వాళ్ళు గుర్తించలేదు అని అనుకోవాలేమో. ఎంతో మంది ఉన్నారు మనకి. వాళ్ళ అవార్డు ఇచ్చినంత మాత్రాన గొప్ప, ఇవ్వనంత మాత్రాన తక్కువ అని అనుకోవడానికి ఏమీ లేదు. ఇస్తే వాళ్ళని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం అనేటువంటి అర్థం తప్ప ఇంకొకటి కానే కాదు. నేను చెప్తుంటే మీకు ఎక్కువ చెప్తున్నానేమో అనిపించవచ్చు. బట్ ఆ ఆనందాన్ని ఎలా చెప్పుకోవాలి, ఎలా పంచుకోవాలి, చెప్పలేనంత ఆనందం ఉంది. అడుగుతారు దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అని. అలాంటి మూర్ఖులు కూడా ఉంటారు. నా ఇంటికి ఏమైనా జరిగిందా, నాకేమైనా వచ్చిందా, ఇప్పుడు పివి గారికి భారతరత్న ఇస్తే నాకేమైనా అయిపోయిందా అంటారు. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? వదిలేయాలంతే. సో ఇంకా ఇంకా చాలా చెప్పుకోవాలి, ఎంత చెప్పుకున్నా తరగనంత ఉంది ఆయనకి. ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలను ఆయన హిందీలో ట్రాన్స్లేట్ చేశారు. అద్భుతం అసలు. ద ఇన్సైడర్ అని చెప్పి ఆయనది పుస్తకం ఉంటుంది, లోపల మనిషి అని. ఒకసారి చదవండి వీలైతే. అలాగే పివిఆర్కే ప్రసాద్ గారు ఆయన దగ్గర పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉండగా అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రిగా ఉండగా ఆయనకి సెక్రటరీగా పనిచేశారు, మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన ఆయన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు ఒక పుస్తకంలో వేశారు, అసలు ఏం జరిగిందంటే అనేది. ఒకసారి అందులో పివి నరసింహారావు గారు ఏం చేశారో అనే దానికి, ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఆయన ఎలాగా ఆయన్ని ఇది చేసుకున్నారో అనేది. అసలు ఇంకా మాట్లాడితే నేను సన్యాసానికి వెళ్ళిపోతాను, నాకు వద్దు ఈ రాజకీయాలు కానీ ఈ ఈ భవబంధాలు ఏవి నాకు వద్దు, ఈ భౌతిక ప్రపంచంతో నాకు ఈ రిలేషన్స్ ఇవే నేను పెట్టుకోనని కుర్తాళం పీఠాధిపతిగా వెళ్ళిపోవడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రని సమూలంగా మార్చేటువంటి పథకాలను రూపొందించాడు ఆయన. అందుకు ఆయన భారతరత్న. ఆయన ఆ రోజు వేసినటువంటి పునాదే ఈ రోజు మనం ఇలా నిలబడడానికి కారణమైంది. సెల్యూట్. పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం ఒక తెలుగువాడిగా, భారతీయుడిగా నాకు గర్వకారణం. సో దీని మీద మీ అభిప్రాయాన్ని, మీ అభినందనల్ని పివి నరసింహారావు గారికి కామెంట్స్ రూపంలో అందజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.